శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది? ఎవరికి ఎదురు వస్తుంది? సర్వ సంపదలకు అధినేత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. శ్రీ మహాలక్ష్మి యొక్క నివాస స్థానం, ఆమె ప్రీతి కొరకు చేయవలసిన పనుల గురించి ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకుందాం. పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు వంటివి చేయలేని వాళ్ళు వాళ్ల జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అటువంటి విధానాలలో 15 మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గడపకు తగిన విలువనివ్వడం అంటే సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడవేయకూడదు. గడప లక్ష్మీదేవి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడప మీద కూర్చోవడం, గడపకు అటూ ఇటూ చెరో కాలు వేసి నిల్చోవడం వంటి పనులు చేయరాదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే మరీ మంచిది. వేకువజామునే లేచి కాలకృత్యాదులు ముగించుకొని గృహాన్ని శుభ్రపరచి సూర్యోదయ సమయానికల్లా దీపధూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని కొలిచేవారి పట్ల ఆ దేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. శుచి, శుభ్రత ఉన్న ఇళ్ళు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారేసరికల్లా వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు ఏడవటం, గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా కలయ తిరగడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్లు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవ మర్యాదలతో కొలిచేవారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే మరీ మంచిది. ఉదయ సంధ్యా నియమాలు పాటించేవారు, మంగళ శుక్రవారాలు గుర్తెరిగినవారు, లక్ష్మిని గౌరవించేవారు, అపాత్రదానం చెయ్యనివారు, అవసరమెరిగి సమయపాలనలో దానం చేసినవారు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రులు. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు. ప్రతి శుక్రవారం చక్కగా స్నానాదులు పూర్తి చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.